దేశంలో రెండవదిగా నిలిచిన పద్మనాభం శ్రీ అనంత పద్మనాభ స్వామి చరిత్రకు చెదలు పడుతోందా? ఘాట్ రోడ్డు మొదలు గుడి పునర్నిర్మాణం వరకు ఏళ్ల తరబడి జాప్యం ఎందుకు జరుగుతోంది? ఘనంగా నిర్వహించాల్సిన కోటి దీపోత్సవానికి క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోందా? స్వామివారే లేని కొండనెక్కేందుకు భక్తులు ఆసక్తి చూపుతారా? అనంతునిపై నిర్లక్ష్యం అధికారులదా, పాలకులదా? ఈ పాపం ఎవరిది? దేశంలో రెండవదిగా నిలిచిన పద్మనాభం శ్రీ అనంత పద్మనాభ స్వామి చరిత్రకు చెదలు పడుతోందా? ఘాట్ రోడ్డు మొదలు గుడి పునర్నిర్మాణం వరకు ఏళ్ల తరబడి జాప్యం ఎందుకు జరుగుతోంది? ఘనంగా నిర్వహించాల్సిన కోటి దీపోత్సవానికి క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోందా? స్వామివారే లేని కొండనెక్కేందుకు భక్తులు ఆసక్తి చూపుతారా? అనంతునిపై నిర్లక్ష్యం అధికారులదా, పాలకులదా? ఈ పాపం ఎవరిది? ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంపై అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెలలు గడిచిన ఆలయ పునర్నిర్మాణ పనులు ముందుకు కదలకపోవడం బాధాకరం. ఇక ఆలయ ప్రవేశం లేకుండానే ఈ ఏడాది కొండమెట్ల దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న అధికారుల వైనంపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథనం మీకోసం. దేశంలోనే రెండవదిగా చరిత్రకెక్కిన విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఎత్తైన కొండను ఎక్కి స్వామిని దర్శించుకుని ఈ ప్రాంత విశిష్టతను తెలుసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. మొత్తం 1281 పావంచాలు కలిగిన ఈ కొండపైకి కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా ఈ మెట్ల మార్గంలోకి పైకి చేరుకుంటారు. కొండపైకి చేరుకునే మరుక్షణమే ఇక్కడి వాతావరణంతో తాము పడిన కష్టాన్ని, శ్రమను ఇట్టే మైమరిచిపోతారు. ఓవైపు గోస్తని నది, మరోవైపు భీమిలి సాగర తీరం, చుట్టూ పంట పొలాల పచ్చదనం మాటల్లో వివరించలేని విధంగా దర్శనమిస్తాయి. ఇక్కడ గడిపినంతసేపు భక్తులు, పర్యాటకులు ఆయా దృశ్యాలను బంధించేందుకు తమ కెమెరాలకు, సెల్ ఫోన్లకు పని చెప్తుంటారు. ఇక ఏడాదికోసారి కార్తీక మాసం చివరి వారంలో వచ్చే కొండమెట్ల దీపోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ 30న కొండమెట్ల దీపోత్సవానికి అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే కొండపైన ఆలయ మరమ్మతుల నేపథ్యంలో స్వామివారిని కొండ దిగువన కుంతి మాధవస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పించారు అధికారులు. ఇది జరిగి 9 నెలలు గడిచిన పనులను చేపట్టకపోవడాన్ని సాక్ష్యం టీవీ వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ దేవస్థానం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
దీనిపై భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశిస్తూ దీపోత్సవానికి ఘాట్ రోడ్డు పనులతో పాటు స్వామివారి ఆలయ పనులను కూడా పూర్తి చేయాలని, ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పించాలన్నారు. ఇక దీపోత్సవ వేడుక దగ్గర పడుతుండటంతో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుడి పనులు పూర్తి కాలేదన్న విషయాన్ని తెలుసుకుని సంబంధిత అధికారులపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక క్రిందనున్న ఉత్సవ విగ్రహాలను కొండపైకి తోడుకుని వెళ్లి ఆలయానికి కాస్త దూరంలో పందిరి వేసి దీపోత్సవం రోజున భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏర్పాట్లను ప్రారంభించారు. ఇదిలా ఉంటే స్వామివారే లేని కొండమెట్లకు దీపోత్సవం ఏంటని కొంతమంది, ఇంచుమించు ఏడాది కావస్తున్న ఆలయ పనులను పూర్తి చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యమా, ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు భక్తులు. గత ప్రభుత్వం ఋషికొండపై చూపిన శ్రద్ధలో 1% చరిత్రకు చెదలపడుతున్న పద్మనాభం కొండపై పెట్టి ఉంటే పద్మనాభం పుణ్యక్షేత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేదని మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదికైనా ఘాట్ రోడ్డు పనులు, గుడి నిర్మాణ పనులు పూర్తి చేస్తారో లేదో వేచి చూడాలి మరి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భీమినీపట్నం దగ్గరలో ఉన్న పద్మనాభ స్వామి కొండ దేశంలో అత్యంత విశిష్టత కలిగిన అనంత పద్మనాభ ఆలయాల్లో ఒకటి. కేరళలో త్రివేంద్రంలో ఉన్న అనంత పద్మనాభ ఆలయం తర్వాత అంత గొప్ప ఆలయంగా ఇది ప్రాచుర్యం పొందింది. అంత విశిష్టత కలిగిన ఆలయం కూడా ఇది. అయితే పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఈ గుడి మొదటి నుంచి కూడా జనాలకి అందుబాటులోకి ఎప్పుడూ రావడం లేదు. ఈ ఆలయం వరకు వచ్చేసరికి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఆ కార్తీక దీపోత్సవం టైంలో మాత్రమే ఈ ఆలయం గురించి అందరూ ఆలోచిస్తారు. ఈ ఆలయం కొంచెం ఫోకస్లోకి వస్తుంది. కానీ గత 8 నెలల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అప్పటి స్థానిక శాసనసభ్యుడు అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా గుడి మళ్ళీ రెనోవేట్ చేయడానికి, తిరిగి దాన్ని పునర్నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. దానికి అయ్యే ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు. కానీ దాన్ని 6 నెలల పాటు ఎటువంటి కార్యక్రమం అలా చేస్తున్నాం అని చెప్పి సాగదీస్తూ దాన్ని వదిలేశారు. అయితే ఒక 2 నెలల క్రితం మన సాక్ష్యం టీవీలో వచ్చిన ఒక కథనం వల్ల అధికారులు స్పందించి మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యి పనులు చేయడం మొదలెట్టారు. ఎందుకంటే ఆ తర్వాత మన స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి కార్తీక దీపోత్సవం టైంకల్లా ఎలాగైనా ఈ కోవెల్ని రెడీ చేయాలి, జనాలకు అందుబాటులోకి తీసుకురావాలి అని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత జరిగినా సరే కూడా ఈరోజు కూడా ఆలయం పూర్తి కాలేదు. ఈ కార్తీక దీపోత్సవం దగ్గర పడింది. ఈరోజు కూడా అధికారులు అదే నిర్లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీనికి కారణాలు తెలియవు. ఎందుకంటే ప్రజలు, భక్తుల మనోభావాల మీద వీళ్ళకి విశ్వాసం లేదా దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు అనుకుంటున్నారా అన్నదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే ప్రతి గుడికి కూడా ఒక విశిష్టత, చరిత్ర ఉంటాయి. అంతో చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. ఎందుకంటే ఈ పద్మనాభం కొండ అనేది మనకింకా ఈ ఏరియా వాళ్ళకన్నా కూడా బయట నుంచి దేశాల నుంచి వేరు రాష్ట్రాల నుంచి మన కోవిలికి వస్తారు. అలాంటి కోవిల్ని మనం చాలా చిన్నచూపు చూడడము, దాన్ని నిర్లక్ష్యంగా చూడడము, దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడము, ఈ దేవాదాయ శాఖలో దానికి మీద అంత నిర్లక్ష్యం ఎందుకో నాకైతే అర్థం కాదు. అలాగే నిధుల కొరత ఏమన్నా ఉందామంటే ఇది సింహాచలం దేవస్థానం అండర్లో ఉంటుంది. సింహాచలం దేవస్థానానికి కానీ మన దేవస్థానం ఎటువంటి నిధుల కొరత లేదు నాకు తెలిసినంతవరకు. సో కాస్త దాని మీద శ్రద్ధ పెట్టుంటే ఈ అనంత పద్మనాభ దీపోత్సవానికి అద్భుతంగా తయారయ్యేది. ఎందుకంటే ప్రతి సంవత్సరం దీపోత్సవానికి జనాలు రెట్టింపు అవుతూనే ఉంటారు. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరుగుతారు తప్ప తగ్గేది లేదు. ఎందుకంటే దానికి ఉన్న విశిష్టత అలాంటిది. అది ఒక్కసారి మనం మిస్ అయిన నెక్స్ట్ ఎలాగైనా వెళ్ళాలనుకుని బయలుదేరి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడ అంత విశిష్టత కలిగిన ఈ దీపోత్సవానికి మనం గోవిల్ని రెడీ చేయలేకపోతే ఇంక ఏం చేస్తాం మనం? ఈరోజు కూడా పైన స్వామిని పెట్టలేకపోయాం. స్వామి గోపురం రెడీ అవ్వలేదు, స్వామి ఆలయం పునర్నిర్మాణం, స్వామి నగర ప్రతిష్ఠించలేదు. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నారు? తాత్కాలికంగా అక్కడ ఏవో టెంట్లు వేసి ఉత్సవమూర్తులను పెడతామంటున్నారు.
ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంత కష్టపడి వీళ్ళు దీపాలు వేసి స్వామిని దర్శించుకోకుండా ఉత్సవమూర్తిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళక్కర్లేదు కదా, అవి కింద ఉన్న దర్శించుకుంటారు. సో ఆ గుడి వైశిష్టం ఏంటి, గుడిలో స్వామిని దర్శించుకోవడమే అందరికీ ఇది. ఆ దర్శనాన్ని మనం ఏర్పాటు చేయలేనంత దౌర్భాగ్యం దేవాదాయ శాఖ అధికారులకి, ఎంత నిర్లిప్తత ఏంటి, ఈ దౌర్భాగ్యం అంటే ఎవరికీ అర్థం కాదు. ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఎన్నిసార్లు ఎంత కష్టపడి మాట్లాడినా ఇది ఇక్కడే ఆగుతుంది. సో దీని ఈసారైనా కాస్త నాయకులు, ప్రభుత్వం, అధికారులు కూడా కాస్త సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పూర్తి చేసే దిశగా ఒక టైం బౌండ్ పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో నిర్లిప్తంగా అయినప్పుడు అవుతుంది, లేనప్పుడు లేదు. నా చిన్నప్పటి నుంచి ఆ కొండకి దారి వేయడం, ఆ దారి ఎప్పటికీ పూర్తి అవ్వదు. ఎందుకు ఘాట్ రోడ్ ఎందుకు పూర్తి? అంతకన్నా పెద్ద పెద్ద కొండలకు ఈజీగా ఘాట్ రోడ్లు వేస్తున్న ఈ టెక్నాలజీలో మనం పద్మనాభ కొండ కూడా ఘాట్ రోడ్ వేసుకోలేనంత దీనస్థితిలో ఉన్నాం. ఎక్కడో మనం మన నాయకులు వ్యక్తిగత అవసరాలు అనండి, మరోటనండి, పెద్ద పెద్ద ప్యాలెస్లు సాగర్ తీరంలో కొండల మీద కట్టేసుకుంటున్నారు ఏమీ కాకుండా. ఆ కొండల మీద కట్టిన ప్యాలెస్లు అయిన ఖర్చులో 1% పెడితే ఇది కంప్లీట్ చేసేవచ్చు. అంత గొప్ప ప్యాలెస్లు అంత మహానాయకులు వ్యక్తిగత అవసరాల కోసం మరో దానికోసం అంతగా కట్టుకుంటున్నారు కదా, ఆ మాత్రం డబ్బులు మన దేవాదాయ శాఖ ఇవ్వలేమా? మన ఆలయం మీద వస్తున్న ఇన్కమే కదా ఇది, వీళ్ళు చేతులతో ఇవ్వరు. ఆలయాల మీద వస్తున్న డబ్బు ఏదైతే ఉందో దానికి కొంచెం ఆలయాలకి అభివృద్ధి కూడా ఖర్చు పెట్టకపోతే, ఆలయాలు అభివృద్ధి చేయలేకపోతే రాను ఈ ఆలయాలనే పురాతనమైపోయి ఇది శిథిలమైపోతాయి. సో వీటిని మన తర్వాత తరానికి అవసరం కూడా మనకుంది. ఈ ఆలయాల చరిత్రని తర్వాత తరాలకు అందించాల్సిన అవసరం కూడా మనకుంది కనుక ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందించాలని. ఈ సంవత్సరం ఎలాగ ఇంకా మనం ఏం చేయగలిగింది ఏం లేదు. వచ్చే దీపోత్సవం కనీసం నెక్స్ట్ కార్తీక మాసానికి అంటే ఇంకా ఒక సంవత్సరం టైం ఉంది. ఈ లోపల దాన్ని ఘాట్ రోడ్ పూర్తి చేయడం, ప్రజలకు ఆ గుడిని అందుబాటులో తీసుకురండి అన్నది తెచ్చి అందరూ కూడా వాళ్ళు ఆ కొండ ఎక్కే పరిస్థితి కాదు, అందరికీ తెలిసిన విషయం అది ఎంత స్టీప్గా ఉంటుంది ఆ కొండలో ఉంటుంది. అంటే స్వామి దర్శనాన్ని మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఆ కొండకి ఘాట్ రోడ్ వేస్తే ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు, భక్తులు విపరీతంగా ఆ గుడికి ఆదాయం పెరుగుతుంది. రోప్వే కూడా వేసి దానికి రోప్వే కూడా వేసే అవకాశం ఉంది కానీ అసలు మామూలు దారే వేయలేకపోతున్నాం మనం. రోప్వే దాకా ఉంది, దీనికే మనం ఇన్ని మీనమేషాలు లెక్కెడుతుంటే మనం మిగిలిన ఏం చేస్తాం? యాక్చువల్గా స్థానిక శాసనసభ్యుడు ఆయన నియోజకవర్గంలో ఒక ప్రముఖ ఆలయం, ఆయన వెళ్ళి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆ కార్తీక దీపోత్సవాలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం చేయండి అని చెప్పిన తర్వాత కూడా అధికారులు దాన్ని అంత బేఖాతరు చేశారంటే అంటే అసలు మా వ్యవస్థలు ఎటు వెళ్తున్నాయి? వ్యవస్థలకు అసలు జవాబుదారీతనం ఉందా? ఎవరు జవాబుదారీతనం ఉందా లేదా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుంటే పద్ధతిలో పడతారేమో, లేదంటే ఏమవుతుంది ఆదాయం లేదనో, లేదా ఆదాయం ఎప్పుడు వస్తుంది? మనం దానికి రోడ్ వేస్తే కదా, రోడ్ జనాలు అక్కడ తీసుకొస్తే ఆదాయం వస్తుంది. మనుషులు వెళ్ళే పరిస్థితే లేదు అక్కడికి. ఆదాయం పెంచుకునే మార్గాలు ట్రై చేయాలి కానీ ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోమంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయం.